అది ఒక చీకటి రాత్రి. చరిత్ర పుటల్లో ఎప్పటికీ మాయని ఒక మచ్చపడే సమయం. సరిగ్గా 1528వ సంవత్సరం. అప్పటి వరకు కోట్లాది మంది భారతీయులకి ఆరాధ్య దైవం కొలువై ఉన్న ఈ పుణ్యక్షేత్రంపై ఒక కన్ను పడింది. వేల ఏళ్ల సంస్కృతికి చిహ్నంగా నిలిచిన ఈ కట్టడం కంప్లీట్‌గా కూలిపోయింది. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఈ ఆలయాన్ని కూల్చేసింది ఎవరు? ఆ రాజు ఒక్కడే కూల్చేశాడా? లేకపోతే దీని వెనక ఏదైనా కుట్రుందా? 500 ఏళ్లకు పైగా దీనిపైన పోరాటం చేసి, దీని గురించి ఎన్నో ప్రాణాలర్పించి, ఆఖరికి విజయం సాధించారు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుందండి నేను దేని గురించి మాట్లాడుతున్నానో. అయోధ్య రామ మందిరం గురించి. సో, దీన్ని ఈ ఆలయాన్ని ఆనవాలు లేకుండా చేయడానికి ఎంత ప్రయత్నించారో, దీన్ని నిలబెట్టడానికి ఎంత పోరాడారో, ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మనం చరిత్రలోకి వెళ్లే ముందు అసలు అయోధ్య మందిరం అంటే ఏంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం చూసుకుంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు 7వ అవతారమైన శ్రీరామచంద్రమూర్తి జన్మించిన స్థలం. స్కంద పురాణం ప్రకారం చూసుకుంటే అసలు ఈ అయోధ్య నగరం స్వర్గం కంటే కూడా పవిత్రమైనది. ఇంకా ఆర్కియాలజిస్ట్ ఆధారాల ప్రకారం చూసుకుంటే ఇక్కడ విక్రమాదిత్య మహారాజు ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారనమాట. 84 కంబాలతో, నల్లరాతి చెక్కడాలతో ఈ ఆలయం మొత్తం మెరిసిపోయేది. కాలక్రమంలో అంటే భారతదేశం పైన విదేశీయులు ఎన్నో దండయాత్రలు చేశారు. గజనీ గజనీ మొహమ్మద్ నుంచి ఘోరీ వరకు ఎంతోమంది అంటే మన గుళ్ళ సంపద కావచ్చు, గుళ్ళను ధ్వంసం చేయడం కావచ్చు అన్నీ చేశారు. ఆఖరికి అయోధ్య నగరాన్ని ఏమీ చేయలేకపోయారు. అలాగే నిలిచింది. కానీ 16వ శతాబ్దంలో ఈ పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇక్కడే అసలు కథ స్టార్ట్ అయిందనమాట. 1526 సంవత్సరంలో పాలీపట్ యుద్ధం తర్వాత భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం. అయితే అప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తుంది బాబర్. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ స్టోరీ మొదలవుతుందనమాట. ఏంటి అంటే డైరెక్ట్‌గా బాబర్ ఈ ఆలయాన్ని కూల్చివేయలేదు. మరి ఎవరు చేశారు? అతని పేరు మీర్ బాకి. ఇతనొచ్చేసి బాబర్ యొక్క సేనాని. అయితే 1528వ సంవత్సరంలో బాబర్ ఆదేశం మేరకు ఇంకా అయోధ్య నగరం చేరుకుంటాడు ఈ మీర్ బాకి. అయితే అక్కడ ఆలయాన్ని చూసి అస్సలు ఓర్వలేకపోతాడనమాట. కుళ్ళు కుతంత్రాలతోనే కదా ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అస్సలు ఓర్వలేక ఇంక ఫిరంగులతో దాడి చేసి ఆలయ కట్టడాన్ని మొత్తం కూల్చేస్తాడు. ఇది కేవలం అంటే ఒక ఆలయాన్ని కూల్చివేయడమో, కట్టడాన్ని కూల్చివేయడమో కాదు. ఒక ధర్మాన్ని, ఒక మత ఆత్మవిశ్వాసంపై జరిగిన దాడి. అంతటితో ఆపాడా? లేదు. ఆ ఆలయం పైనే అంటే ఆ కూల్చేసిన ఆలయం పైనే బాబ్రీ మసీదుని నిర్మించాడు. ఎంతటి ఘోరం చూడండి. అంటే ఒక ఆలయాన్ని అంత కఠినంగా, ఘోరంగా, క్రూరాతి క్రూరంగా మనుషుల్ని చంపేసి దాని పైన మసీద్ నిర్మించాడు అంటే అతను ఎంత పెద్ద రాక్షసుడో మనం ఊహించుకోవాలి. ఈ మందిరం కూలిపోయిన తర్వాత హిందువులు ఊరుకున్నారా అంటే లేదు. 1528 నుంచి 1949 వరకు ఏకంగా 76 సార్లు చిన్నపాటి, పెద్దపాటి యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. సాధువులు కావచ్చు, రాజులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు. మా ఆలయం మాకు తిరిగి కావాలి. రాముడి జన్మభూమిని మీద మసీదు కట్టారు. కానీ మాకది ఆలయంగా తిరిగి కావాలి అని ఎన్నో పోరాటాలు చేశారు. తమ ప్రాణాలని కూడా ఫనంగా పెట్టారు. ఆఖరికి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు కూడా 1853 సంవత్సరంలో కూడా అంటే ముస్లిమ్స్‌కి, హిందూస్‌కి పెద్ద ఘర్షణ జరిగినప్పుడు వాళ్ళు చేసిన ఆర్డర్ ఏంటి అంటే లోపల వాళ్ళు పూజలు చేసుకుంటారు. బయట హిందువులు చేసుకోండి అనేసి. కానీ మన వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకు అంటే రామ జన్మస్థలం మాకు మళ్ళీ ఆలయ పునర్నిర్మాణం చెయ్యాలి. అంతేగాని లోపల ఆ పూజలు, బయట ఈ పూజలు ఇలా మాకు వద్దు అని నిరాకరించి దానికోసం పోరాటం మాత్రం ఎక్కడా ఆపలేదు. ఇప్పుడు అసలైన కథ మొదలైందనమాట. డిసెంబర్ 22, 1949లో ఆ రోజు ఒక అద్భుతమే జరిగింది అయోధ్యలో. ఈళ్ళు ఏదైతే ఆలయాన్ని కూల్చేసి మసీదు కట్టారో, అక్కడ ఏకంగా శ్రీరాములు వారి విగ్రహం ప్రత్యక్షమైందనమాట. ఇది చాలామంది దైవ సంకల్పం అని కొంతమందంటే, కొంతమంది కావాలనే ప్లాన్ జేసి చేశారు. అంటే అలాగైనా మందిరాన్ని ఇచ్చేస్తారని ప్లాన్ జేసి చేశారు అని మరి కొంతమంది వాదిచ్చారు. సో, ఎలాగైతే ఏమి కేసయింది.
ఆ ప్లేస్‌ని మొత్తం సీజ్ చేసేసారు. తాళాలేసేసారు. బానే ఉంది. ఇక్కడ ఇంకా అంటే ఇంగ హైకోర్ట్‌కి కేసెళ్ళింది అంటే రాజకీయ నాయకులు ప్రతిదీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వడం ఇంకా స్టార్ట్ అవుతుంది. 1980 విశ్వ హిందూ పరిషత్ ఎల్కే అద్వానీ గారి నేతృత్వంలో ఒక రథయాత్ర దేశాన్ని మొత్తం కుదిపేసిందనమాట. అక్కడ ఏంటి అంటే ఆలయాన్ని ఇక్కడే నిర్మిస్తాము అనే నినాదాలు మారుమ్రోగిపోయాయి. 1992 డిసెంబర్ 2వ తేదీన కరసేవకులందరూ అయోధ్యకి చేరుకున్నారు లక్షలాది మంది. ఆ ఉధృతిని ఎవ్వరు ఆపలేకపోయారనమాట. ప్రజల భక్తిని ఎవరు మాత్రం ఏం ఆపగలరు చెప్పండి? గంటల వ్యవధిలో ఆ వివాదాస్పద కట్టడం మొత్తం కూలిపోయింది. అయితే ఇక్కడ మెయిన్ ఏంటి అంటే దేశవ్యాప్తంగా ఫుల్ అల్లర్లు చెలరేగాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ అది ఒక కొత్త శకానికి ప్రారంభం. ఇదంతా ఒకవైపు ఉంటే అస్సలు ప్రశ్న ఏంటంటే, అసలు నిజంగా అక్కడ ఒక ఆలయం ఉండేదా? లేదా? దీనికి హైకోర్ట్ ఏంటంటే ఏఎస్ఐకి సర్వే కండక్ట్ చేశారనమాట. తవ్వకాల్లో బయటపడిందేంటంటే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. 10వ శతాబ్దానికి సంబంధించిన ఆలయం అక్కడ ఉంది. శిల్పాలు ఇవంతా ఎందుకంటే ఒక మసీదులో ఉండే కట్టడాలు కావచ్చు, శిల్పాలు కావచ్చు, మన హిందూ దేవాలయాల్లో ఉండేటివి చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. సో, అక్కడ ఖచ్చితంగా ఆలయం ఉంది. ఇది రాముడు జన్మించిన జన్మభూమి అని దీని ద్వారా కూడా అంటే సైన్స్ పరంగా కూడా నిర్ధారణ అయింది. నవంబర్ 9, 2019లో సుప్రీం కోర్ట్ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇన్ని వివాదాలకి గురైన ఈ ప్లేస్‌ని మళ్ళీ హిందువులకి ఆలయ పునర్నిర్మాణం కోసం ఆర్డర్ పాస్ చేసేసారనమాట. దీని వెనక ఎంతోమంది ప్రాణాలర్పించారు. ఎన్నో పోరాటాలు జరిగాయి. ఫైనల్‌గా రాముని జన్మస్థలాన్ని మళ్ళీ మనం నిర్మించుకోగలిగాం. జనవరి 22, 2024లో మళ్ళీ అయోధ్య మందిరం పునఃప్రారంభమైంది. ప్రాణప్రతిష్ఠ చేసి స్టార్ట్ చేశారు. అయితే ఇది కేవలం ఒక ఆలయం గురించి ఉన్న చరిత్ర స్టోరీ కాదు. ఇది ఒక జాతి తన మూలాల కోసం చేసిన సుదీర్ఘ పోరాటం. వేల మంది ప్రాణాలర్పించారు. అండ్ ఈరోజు శ్రీరాములు వారి జన్మస్థలం ఇంత అంగరంగ వైభవంగా ఈరోజు దర్శనం కావచ్చు, ఆయన మనల్ని దీవిస్తూ ఉన్నాడు అంటే ఎంతోమంది ప్రాణాలర్పించారు. అండ్ ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడూ మన పైన ఉంటాయి అని మళ్ళీ నిరూపించుకున్నారు. సో, ఇలాంటి ఆలయాలు, ఇలాంటి చరిత్రలు ఇంకా ఎన్నో, ఎన్నో, ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదండి. దండయాత్రలలో కనుమరుగైపోయిన ఆలయాలున్నాయి. అండ్ మనం కళ్ళెదుట చూస్తున్నాము. ఎంత ధ్వంసం చేసినా కూడా మళ్ళీ నిలబడ్డ ఆలయాల్ని చూస్తున్నాము. కొన్ని మూలాలే లేకుండా చేసిన ఆలయాలు ఉన్నాయి. ఇలాంటి ఎన్నో, ఎన్నో, ఎన్నో ఆలయ చరిత్రల గురించి వచ్చే వీడియోస్‌లో మాట్లాడుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.